అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ మా ఫ్యామిలీని అయితే పరిచయం చేస్తాను. అందుకని ముందు మన ఫ్యామిలీ అనేటట్టుగా క్రియేట్ చేసి లాంచ్ చేసిన యూట్యూబ్ అంకుల్ వాళ్ళకైతే వాళ్ళకి థ్యాంక్స్ వెరీ మచ్. ఎందుకంటే మనం మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. ఇలాంటి వాళ్ళు ఒక ఉన్నారా, అసలు ఈ మనిషి అంటే ఒక మనిషి ఉంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని వస్తుంది కదా. మనం ఎక్కువగా సినిమాలు చూస్తాం, అక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ ఏదో ఊరి నుంచి వాళ్ళు అమ్మో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారంట, ఢిల్లీ నుంచి వచ్చారంట, సూర్యాపేట నుంచి వచ్చారంట, ఖమ్మం నుంచి వచ్చారంట, వైజాగ్ నుంచి వచ్చారంట, వీళ్ళు వాళ్ళంటే వీళ్ళంట చెప్పని వింటాం. అసలు విషయానికి అంటారండి ఇలాగని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు మనం చూసుకునే వాళ్ళం చేసేవాళ్ళం. కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రావడం వల్ల మీరెవ్వరు మేమెవ్వరు అన్నది తెలియజేస్తున్నా. అంటే మీలో ఒక కుటుంబంగా ఆదరిస్తూ ఇలా ఎంతమందినో ముందుకి తీసుకెళ్తుంది యూట్యూబ్. అందుకని నేను వాళ్ళకైతే యూట్యూబ్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. మేమంటూ నా ప్రారంభంగా అయితే ఏంటంటే నేనంటూ ఒకళ్ళు ఉన్నాను, మేమంటూ ఒకళ్ళు ఉన్నాను, అందరికీ పరిచయం చేయాలని చెప్పని ఆలోచన. అలాగే నాకు ఆశ ఏంటంటే నాకు టెంపుల్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ చూడాలని నా కోరిక. ఈ యూట్యూబర్ సంగతి తెలిసినప్పుడు నేనేమంటున్నాను సార్, అక్క మనం ఎప్పుడైనా సరే బస్ ఎక్కినప్పుడు లేదా ఎక్కడ అబ్బా వీళ్ళు ఎవరు ఎక్కడ చూసినట్టు కనిపించేది అని అనిపించేది ఆలోచన. అని అవును ఏమో ఎప్పుడైనా చూసావేమో ఎప్పుడైనా చేసావేమో అని. ఈ బస్సు నుంచి ఆ ఊరికి దగ్గర ఎంతమందినో ప్రయాణించినప్పుడు ఎంతమందినో చూస్తూ ఉంటాం. కానీ డైలీ కలవు, డైలీ చేయం. హలో అని చెప్పుకోం, మేము చెప్పుకోం. ఎవరో ప్రకటించనుకో అమ్మా నువ్వు ఎవరేమో నన్ను పలకరిస్తున్నావు అని అట్టుకుంటుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ దానివల్ల మీరు మమ్మల్ని మీలో ఒక కుటుంబంలాగా ఆదరిస్తున్నారు, అక్క చెల్లిలాగా చూస్తున్నారు, బాగున్నారా అని అడుగుతున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఒక ముక్కు మొహం ఎరగిన వాళ్ళని, ఎక్కడో ఉన్న వాళ్ళని మన దగ్గరికి కలుపుతుంది. ఇది ఫ్రెండ్స్. అయితే మా ఫ్యామిలీ అయితే పరిచయం చేద్దాం. మా కుటుంబ రాజ్యానికి నేనే మాట విక్టోరియా. ఇక్కడ విక్టర్ అంట విక్టర్ ఆట కాదమ్మా, ఇంటికి రాజు ఎవరు అంటుంది. రాణి ఎవరు? రాణి అంట. వీళ్ళకి ఈజీలాడికి వేలే రాజులు వేలే రాణులు. పుట్టక నుంచి ఇది మొదలైంది. నేను క్విక్టోరియా అని చెప్పి అనుకుంటూ వచ్చాను. తీరా వచ్చి ఇది ఏం చేసినా సార్ నేను క్విక్టోరియా ఊరుకునే అంటారా? నేను అన్నాను చెప్పి ఇంక మా పాప కూడా ఇంకా నాకు పోటీ పడుతుందన్నమాట. మా ఇద్దరు ఎవరో క్విక్టోరియా మీరు చెప్పండి. మా అమ్మ ఒకప్పుడు ఒకటే అంటది, తాడు తనేవాడు ఉంటే తన తల తనేవాడు ఒకడు ఉంటాడంట. అలాగే మా పాప ఫస్ట్లో నేను అనుకుని నాకు పోటీగా వస్తుంది కాబట్టి ఈ పోటీ ఇలాగే కొనసాగుతుంటుంది. ఇది పక్కన పెట్టి ఇక మాకు వాళ్ళైతే పరిచయం చేస్తాం రండి. అంటే మా ఫ్యామిలీని పరిచయం చేసుకుంటున్నాం మీతో, మా కుటుంబాన్ని మీ ముందుకి పరిచయం చేస్తున్నాం. మేము కీచురాయిలో గిన్నె గజ్జాలు కావాలంటే మా ఇంట్లో నాకు నా కొడుకే ఉంటాయి. పోటీలు ఎవరికి కానీ నాకు చూడడానికి అమ్మ కూతురు లెక్క అస్సలు ఉండరు కొట్లాటకి. మా అంటే ఇంటికి పెద్ద మా అమ్మ, కానీ మా అమ్మ అయితే వీడియోలోకి రానంది. అందుకనే మా అమ్మ ఫోటో అయితే మెన్షన్ చేస్తాను. దానికైతే పర్మిషన్ ఇస్తుందంట, కానీ వీడియోలోకి రాదంట మా అమ్మ. ఇదే ప్లస్ చాలాసార్లు వీడియోలో కూడా నేను చెప్పాను మా అమ్మ వీడియోలోకి రాను అంటుందని. అలాగే వీడియో కూడా షార్ట్ వీడియోలు కూడా పెట్టాను మా అమ్మ మా చింతల్లి ఉన్నవి. కానీ అడుగుతున్నారు కాబట్టి మా అమ్మ అంతటికి నేను రానమ్మా, మీరు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను కదా మీరు చేసుకోండి, దాన్ని ఇబ్బంది పెట్టద్దు. మీకు ఎంతవరకు ఇచ్చాను మీరు యూజ్ చేసుకోండి, మీరు వాడుకోండి, ఓకేనా? దాన్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు, నన్ను రమ్మని పెట్టద్దు అని చెప్పండి. ఇంకా మా అమ్మ అయితే సరే అమ్మ అని చెప్పని ఇంకా మా వరకు అయితే పెట్టిన తర్వాత మా అమ్మ ఫోటో అయితే మెన్షన్ చేస్తాను. ఇది కూడా మా ఇంటి మహాలక్ష్మి, మా పెద్దక్క ఆడపిల్ల మొదట పుట్టింది అంటే మా అన్నయ్య తర్వాత. నేను చెప్పాను కానీ నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది నా కూతురు గిలిగజ్జాలకి ముందు చూడండి. నేను ఎవరెవరు రక్తబంధం అని చూపిస్తుంటే మధ్య ఒకటి చెప్పాను వాటేసుకుంటుంది. సరే మా పెద్దక్క పేరు కూడా చెప్పారా? ఆదిలక్ష్మి. ఒక నిమిషం వాగే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ని పరిచయం చేద్దాం. అందరూ ఇంట్లో పేర్లతో పాటు వ్యక్తులతో పాటు వాళ్ళ క్యారెక్టర్ కూడా పరిచయం చేస్తే చాలా బాగుంటుంది.
సైలెంట్ కీప్ సైలెంట్ ఎవరంటే మా పెద్దక్కే. ఓకేనా? ఇంకా రెండో క్యాటర్కి అయితే వెళ్ళిపోరు అండి. ఫ్రెండ్స్ ఎక్కడ నేను ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే రాదు. అందుకనే రెండో క్యాండిడేట్ వచ్చేసి మా చిన్న అక్క, రెండో అక్క. చూడండి హైట్కి తగ్గట్టుగా ఉంది రెండో అక్క. పెద్దవాళ్ళు ఎప్పుడు హైట్ తక్కువ ఉంటారు. రెండో క్యాండిడేట్ అంటే రెండో అక్క కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఈ అక్క పేరు వచ్చేసరికి ముత్యాలమ్మ. అంటే మా అక్కల దేవత ముత్యాలమ్మ తల్లి పేరే మా అక్కకైతే పెట్టారన్నమాట. మా రెండో అక్కకైతే ముత్యాలమ్మ అని, అయితే ముత్యాలమ్మ తల్లి దేవత పేరు కాబట్టి ముత్యాలమ్మ అని పేరు పిలుస్తారు. ఈ పెద్ద అక్క గురించి ఏం చెప్పాను, చాలా సైలెంట్ ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్పనగా చాలా వైలెంట్. బా బోరింగ్ క్యారెక్టర్ ఫ్రెండ్స్, అసలు మామూలు బోరింగ్ క్యారెక్టర్ కాదు ఫ్రెండ్స్. బోరింగ్ క్యారెక్టర్ అనగా కనబడుతుంది కదా, అస్సలు బోరింగ్ కాదు. నేను అనుకుంటే ఒక తాత ఇది అల్లరికి కాకపోతే పెళ్ళి అయ్యేసరికి కొంచెం సైలెంట్ అయ్యిందన్నమాట. అవ్వండి తల్లి తగ్గ కూతురు, తల్లికి అల్లరి ఉండే మా పిల్లకి అల్లరి ఉంటుందా? సరే తిన పేరు అయితే మీకు తెలిసిందే, ప్రోటీన్గా చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. అక్క మా అక్క పేరు వచ్చేసి మా మూడో అక్క, మా పెద్దక్క, మా చిన్నక్క, మా మూడో అక్క. ఈ అక్క పేరు వచ్చేసి నాగమణి. అందరికి తెలిసింది కదా ఇది మాట విషయం. దీని పేరు అయితే ఎప్పుడు చెప్పని పేరు. ఆకు ఒక విషయం, ఇప్పుడు మూడు అక్క పరిచయం అయిపోయింది కదా ఫ్రెండ్స్. తనకు పెళ్లి కూడా అయ్యింది. మా పెద్ద అక్కకి పెళ్లి కాలేదు, మా రెండో అక్కకి పెళ్లి కాలేదు, మా మూడు అక్కకి పెళ్ళి అయింది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఇంటి పనులు అవి పట్టించుకుంటే ఇంట్లో పెద్దగా ఉండాల్సిన అన్నయ్య ఇంటి బాధ్యత తీసుకోలేదు, పట్టించుకోకుండా దాన్ని పడిపోయాడు. కాబట్టి మా పెద్దన్నయ్య అంతే, మా చిన్న అన్నయ్య కూడా అంతే. ఇక మా పెద్దక్క, మా రెండో అక్క, మా ఈ అక్క ఇలా ముగ్గురు నిలబడి ఇంటి బాధ్యతను తీసుకొని మమ్మల్ని చూసుకున్నారు, మమ్మల్ని పెంచారు. మా అమ్మ, మా అక్క వాళ్ళు. అందుకని అంటే మా అమ్మకి తోడుగా ఇలా ముగ్గురే నిలబడ్డారు. చెయ్యి అంటారు కుడి చెయ్యి ఎడం చేయని, ఆ టైపు మా అమ్మకి తోడుగా నిలిచారు. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. ఇంకా మా అక్కకి అయితే మా అమ్మ బాధపడుతుందని చెప్పని, ఇంట్లో పెద్ద అమ్మాయికి రెండో అమ్మాయి కూడా పెళ్లి కాదని చెప్పి బాధపడుతుందని మా అమ్మ బాధ చూసి ఇంక మా అక్కకి అయితే పెళ్లి చేశారు. కానీ ఏం లాభం, వీళ్ళిద్దరు విడిపోయారు కొన్ని కారణాల వల్ల. ఫ్రెండ్స్ మా ముగ్గురు అక్క పేర్లు అయితే విన్నారుక. నా పేరు వచ్చేసి చెప్పే కన్నా ముందు మా అమ్మ పేరు, మా నాయన పేరు చెప్తాను. ఎందుకంటే దగ్గర ఫస్ట్ నేను చెప్పలేదు. మా నాయన పేరు వచ్చేసి షరాబంధు, మా అమ్మ పేరు వచ్చేసి నరసమ్మ. మా అమ్మ పేరు నాకు పెట్టారు ఫ్రెండ్స్. సగం మా అమ్మ పేరు, సగం ఏమో దేవుడి పేరు, అంటే రెండు కలిపి కమ్మడికి పెట్టారు. నాకైతే నా పేరు అయితే మానస అనుకుంటున్నారు కదా, మానస కాదు నా పేరు. అది మానస అన్నది ఛానల్కి. అలాగే ఏదైనా తోట పనికి కానీ కూలి పనికి వెళ్ళినప్పుడు అందరు పిలిచే పేరు, అక్కడ పేర్లు రాస్తాం కూలి పనికి ఎవరు వచ్చారేంటని ఆ పేరులో మెన్షన్ చేసే పేరు మానస. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చేసి నాకు నాగ నరసమ్మ. అది ఫ్రెండ్స్ నా పేరు, అస్సలు పేరు నాగ నరసమ్మ, మానస కాదు. కానీ అందరూ ఎక్కువగా నాగరసమ్మ అన్న ముక్క తిరగక నోటికి మానస అని పిలుస్తారు. నేను అలాగే ఛానల్ కూడా అదే పేరు పెట్టానమాట. కొంచెం బాగుంటుంది కూడా అని, అంటే పిలవడానికి. మళ్ళీ తప్పుగా పిలిస్తే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. మా అమ్మ మా నాన్న పెట్టిన పేరు నాగ నరసమ్మ అని పిలవకోకుండా వంకరగా పిలుస్తారు, నాకు అసలు నచ్చదు. అందుకని ఎవరైనా అడిగితే మానస అని చెప్తాను, నాకు అసలు నచ్చదు కాబట్టి అలా పిలుస్తాం. అలాగే మీకు ఆడవాళ్ళు ఇష్టం వచ్చేసి తమ్ముళ్ళు ముగ్గురు, ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు. పెద్ద అన్నయ్య పేరు అయితే వెంకటేశ్వర్లు, చిన్న అన్నయ్య పేరు అయితే సీను. కానీ సీన్ అన్నయ్య అయితే లేడు మాట, అంటే చనిపోయిండు. ఇంకా మా తమ్ముడు దుర్గాప్రసాద్. ఇలా మాట. మా చిన్న అన్నయ్యకి పెళ్ళి అయింది, వాళ్ళు సపరేట్ అంటే వేర్లు పడిపోతారు అంటారుగా, వేర్లు పడిపోయారు. మా చిన్న అన్నయ్య వేర్లు పడిపోయారు, మా పెద్ద అన్నయ్య కూడా వేర్లు పడిపోయారు. అంటే వేరేగా వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు అన్నమాట. పెద్ద అన్నయ్యకి మొదటి భార్యకేమో ఇద్దరు, రెండో భార్యకేమో ఇద్దరు. మొదటి భార్యకి పుట్టిన పిల్లలేమో నరసింహ, రామన్న. రెండో భార్యకి పుట్టిన పిల్లలేమో ఒక్కటే కూతురు. అలాగే అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, గణేష్. కూతురికి కూడా మా అన్నయ్య మా అమ్మ పేరే పెట్టాడు, నరసమ్మ అని పెట్టుకున్నాడు. మా అమ్మ కూడా ఏమనలేదు, ఎందుకంటే అలా పెట్టకూడదని
మేము ఉన్న కాడ అయితే చాలామంది అన్నారు పెట్టకూడదమ్మా అలాగ పేరు తల్లి ఉండగా అని చెప్పి అన్నారు. అయితే మా అన్నయ్య పేరు ఏమైనా కలుపుకొని పెట్టుకోవచ్చు అంట, కానీ ఉన్న పేరు ఉన్నట్టుగా పెట్టకూడదు అంట, కానీ పెట్టారు అది. అయితే మా అన్నయ్య అయితే ఇప్పుడు మా దగ్గర అయితే లేడు, ఉండడు కూడా మా దగ్గర ప్రస్తుతం ఉండట్లేదు. ఇప్పుడు మా అన్నయ్య అయితే మా దగ్గర అయితే లేడు మాట. ఎందుకంటే మా వదిన పేరు వచ్చేసి భారతి. మా దగ్గర ఉంచనివ్వదు మా అన్నయ్యని, కనీసం మాట్లాడడం కూడా దగ్గర రానివ్వదు. పిల్లల్ని కూడా అంతే, ఎప్పుడో ఒకసారి మా అన్నయ్య చెప్తేనే పంపిస్తుంది, లేకపోతే పంపించదు పిల్లల్ని కూడా. ఇంకా మా అన్నయ్య రమ్మంటే రానని చెప్పి అన్నాడు మొహం మీదే మా అన్నయ్య కూడా, అలాగే ఆమె కూడా అంది. ఇద్దరు ఒకటే మాట ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ దగ్గర అయితే ఉండట్లేదు, వాళ్ళు మా దగ్గర ఉండట్లేదు. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడితే, అది కూడా ఇప్పుడు మాటలు కూడా లేవు, కనీసం చూపులు లేవు, మాటలు కూడా లేవు. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము ఫ్రెండ్స్. ఇంకొక విషయం, ఇంకా రాకపోకలు కూడా ఏమి లేవు వాళ్ళకి మాకు. ఇది పరిస్థితి. ఇంకా అంటే వాళ్ళ జీవనం ఎలా ఉంటారంటే వాళ్ళది వాళ్ళ తీరు, మాది మా తీరు అన్నమాట. మా ఫ్యామిలీ అని చెప్పడానికి మా అమ్మ, మా కూతురు, మా అక్కలు, మా తమ్ముడు, మా భైరవ గారు. ముఖ్యంగా మా చెప్పదలసిన క్యాండిడేట్ ఎవరంటే మా భైరవ గారు. ఎందుకంటే వాడు కూడా మాలో ఒక మనిషిగా ఉండిపోయాడు. వాడు మాకు ఎంత తోడున్నాడు అంటే ఫ్రెండ్స్, అసలు మాకు చెప్పలేము. మా భైరవ గారు అక్కడ. ఇంకా ఇప్పుడైతే ఒంటెడ్డి బండిలాగా నడుపుతున్నాడు ఏకైక మా తమ్ముడు. మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇప్పుడు చూసుకుంటున్నాడు మా తమ్ముడు. అన్నోళ్ళు చూడాల్సిన మూమెంట్లో ఏమో అక్క వాళ్ళు చూశారు. ఇప్పుడు అక్క వాళ్ళ పొజిషన్ బాగాలేదు, బేరం సాగట్లేదు కాబట్టి ఇక మా తమ్ముడు అయితే మా అక్కల బాధ్యత మా తమ్ముడు తీసుకొని షాప్లో పనికి అయితే వెళ్తాడు అనమాట. మళ్ళీ మా అక్క వాళ్ళకి బేరం ఊపందుకొని సాగేదాకా మా తమ్ముడికి ఈ అంటారు కదా ఒంటెడ్డు బండి లాగడం అని, అలా లాగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇది మా పరిస్థితి. ఇదైతే మా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, మా అన్నయ్య వాళ్ళు మా అమ్మకి తోడుండుకోకుండా వదిలేసిన నాడు మా అక్క వాళ్ళే మా అమ్మకి తోడుండి మా అక్కకి పెళ్లి చేశారన్నమాట. పెళ్లి చేస్తే మా చిత్తలు వచ్చింది. ఇంత చేసిన ఫలితం లేకుండా పోయింది, గొడవలు వచ్చి విడిపోయారు. ఇంకా మా అక్క మా పాప మా దగ్గర ఉంటున్నారు. ఇది సంగతి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, మా విలేజ్ నేమ్ వచ్చేసి ఏనుకూర్. మేమైతే డీటెయిల్స్ అని ఇచ్చేసాం అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి, అలాగే మా డీటెయిల్స్ కూడా. మా చిన్న ఫ్యామిలీ, ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీ, ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీ. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇవ్వకోకుండా అదే ఉంచుకుంటుంది అక్కడి నుంచి బతివాళ్ళని ఇవ్వట్లేదు. సరే కొట్టు ఫ్రెండ్స్. అది తెలుసు కదా, మా చిన్నప్పుడు మేము రూపాయి 2 రూపాయల స్కేలు ఒకప్పుడు అమ్మోళ్ళకి కొట్టుకుపోయాయి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం చెప్తాను, మా పాపని బడికి పంపించరా అంటున్నారు. బడికి పంపించాలి మాకుంది. ట్యాప్ అక్కడసారి అంటే గుర్తులు వేయటం అంటే కష్టంగా ఫ్రెండ్స్ బడికి పంపించడం. ఎందుకంటే ఈ మూల ఒక నిమిషం, ఈ మూల నుంచి ఆ మూలకు పంపించాలి, లేకపోతే ఆ మూల నుంచి ఈ మూల కావాలంటే అలా కుదిరింది ఫ్రెండ్స్. అందుకనే బడికి పంపించట్లేదు, మనకు పరిస్థితి కూడా బాగాలేదు మాకు. అందుకనే ఎందుకంటే ఎప్పుడు ప్లేస్ సొంత ప్లేస్ కూడా కాదు, మనం ఎక్కడే ఉంటాం కాబట్టి ఎంత దూరం సరే పంపించుకోవచ్చు, చేసుకోవచ్చు అని. ఎక్కడ ఉంటాం ఏంటో అర్థం కాదు, నెల గడితే ఎక్కడ ఉంటాం అనేది అర్థం కావట్లేదు. అలా ఉంది. మా తమ్ముడు అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మా తమ్ముడు నడకు వెళ్ళి షాప్కి వెళ్ళి అయితే వస్తున్నాడు. ఇంకా మా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇంకా చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు పాపను చదివించవచ్చు, కానీ ఇంట్లో అయితే చదివిస్తున్నాం మేము, అలా కూడా రాస్తున్నాం. మా పాప చూపించాము కూడా మేము. ఇలాగైతే మేము నేర్పిస్తూనే ఉన్నాం మా పాపకి. మా చెల్లి అయితే చెప్తుంది మా చెల్లి పేరు ఏంటి అన్నది. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్. నేనైతే అందరికన్నా 5 రకాల చెల్లి, అందరికన్నా చిన్ని పిల్లని, చిన్ని చెల్లిని. మానస కన్నా కూడా నేను చిన్నదాన్ని. 4 అక్కలకి నేను ఒక చెల్లిని అన్నమాట. ఇది మాత్రానికి మా నాగనక్క బిడ్డ కదా, దీనికి పేరు వచ్చేసి మా 5గురికి ముద్దుల కూతురు. కాదు ఏంటిది కన్నతల్లి, కన్నతల్లి ఏమంటారు, కన్నది నాగమనక్క అయితే యశోదమ్ములు అయితే 4 ఫ్రెండ్స్. మొత్తం 5 అక్క చెల్లెలకి ముద్దుల బిడ్డ. మా పాపకి మామయ్య ఉన్నాడు, కానీ కంసుడు అయితే కాదు ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా చూసుకుంటాడు.
కంసుడు అయితే కాదు మాట, కాబట్టి మా పాప కృష్ణుడు కూడా కాదు. ఫ్రెండ్స్ వీడు మా తమ్ముడు, వీడి పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్. వీడి షాప్కి వెళ్తున్నాడు. నేనేమని పిలుస్తాను తెలుసా, మామయ్య అని పిలుస్తా. మీ పేరు ప్రసాద్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మా తమ్ముడు సింపుల్గా చెప్పాను, ఎందుకంటే వాడి పని టైం అవుతుంది, అందుకని రండి షాప్కి రండి. మా అమ్మకి చిన్న కొడుకు గారాలో, మా ఇంట్లో నేనే చిన్న కొడుకు. కాదు అందరికన్నా నేనే పసుకుంటా ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ ఫోటో అయితే ఇక్కడ మెన్షన్ చేస్తా అంటే ఇక్కడ పెట్టాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో, మా వీడియో అన్నమాట. అలాగే ఇప్పుడైతే మా తమ్ముడు అయితే మమ్మల్ని గ్రూప్గా ఫోటో తీస్తా అని చెప్పని వీడియో తీస్తున్నాడు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి.